హజరత్ ఉబాదా ఇబ్నే సామిత్ రజియల్లాహు తఆలా గారు చెప్తున్నారు, ఒకసారి సహాబాలు ఒక దగ్గర ఉన్నారు, ఒక జమాత్ లాగా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వెళ్తా ఆ జమాత్ దగ్గరకు వచ్చి చెప్పారు, నాతో కొన్ని మాటల మీద బయత్ చేయండి. బయత్ అంటే ఒక చేతి మీద ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక చేతి పెడతారు, తర్వాత సహాబాలు అందరూ ఏంటంటే దాంట్లో ఒక చేయి పెడతారు. అందరూ వచ్చేసి చెప్పి ఒప్పందాలు చెప్పుకుంటారు. ఏమని, నేను ఇది 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 చెయ్యనని చెప్పి నా మీద ప్రమాణం చేసి నాతో బయత్ చేసి మీరు ఆ పనులు చేయకుండా జీవితం మొత్తం ఆగండి అని చెప్పారు. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఫస్ట్ మాట ఏం చేయారు, బాయఊని అలా అల్లా తుష్రిక బిల్లా. ఫస్ట్ మాట ఏం చెప్పారంటే, మీరు అల్లాతోటి షిరిక్ చేయండి, అల్లాతోటి ఎవరిని ఆరాధించకండి అని చెప్పారు. రెండో మాట వలా తస్రికు, ఏం చేయవద్దని చెప్పి దొంగతనం. ఒకటి అల్లాతోటి ఎవరిని ఆరాధించకూడదు, రెండోది దొంగతనం. వలా తజిను, మూడోది ఏంటంటే వ్యభిచారం. వ్యభిచారం నేను చెయ్యను అని చెప్పి నా మీద బయత్ చేయండి, నా మీద వాదా చేయండి. వలా తఖ్తులు ఔలాదు, నాలుగోది ఏంటంటే అరబ్లో ఏంటంటే అప్పుడు ఏం జరుగుతూ ఉందంటే ఆడపిల్లలు పుట్టితే వాళ్ళకి పోషించాలా, పెళ్లి చేయాలని చెప్పి అది పెద్ద బాధతో ఏంటంటే చిన్నపిల్లల్ని బూడ్చిపెట్టేసేవారు. బతుకున్నగానే గుంట తవ్వి బూడ్చిపెట్టేసేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు రాకముందు కాలంలో ఆ రకంగా జరుగుతూ ఉండింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని వాళ్ళు వచ్చి మార్చారు. అదే చెప్తున్నారు, వలా తఖ్తులు ఔలాదుకు, మీరు మీ చిన్నపిల్లల్ని చంపకండి అని చెప్పి బయత్ చేయండి. 4 అయిపోయింది. వలా తఅతు బుహతాని తఫ్తురూనహు బైన ఐదీకుం వ అర్జులికుం. और अपने बच्चों को कत्ल ना करो और जानबूझकर किसी पर బొహతాన్ తరాషీ నా కరో. 5వ పని ఏంటంటే, ఎవరి మీద అయినా ఏదైనా అతను చేయని పని తప్పుని అతని మీద చెప్పేయాల. ఫలాని వాడు ఈ రకంగా చేసేవాడు చెడ్డవాడు అని చెప్పి అతని మీద, అతను చెయ్యడు, ఇతనికి కూడా తెలుసు, అందరికి కూడా తెలుసు, కానీ అతను ఏం చేస్తున్నాడంటే అతన్ని చెడు చేయాలని చెప్పి అతని వెనక ఏంటంటే ఈ రకంగా చెప్పుకుని తిరుగుతూ ఉంటాడు. ఈ రకంగా కూడా చేయవద్దని చెప్పి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. जानबूझकर किसी पर बहतान तराश ना करो और शरीयत के मुताबिक तुम्हें जो अहकाम दूंगा उसकी नाफरमानी नहीं करो. ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నేను ఏం చెప్పానో అవి మొత్తం ఏంటంటే మీరు అమలు చేసుకుంటా పోతా ఉండండి. ఇవన్నీ చేస్తే ఏమవుతుందంటే, जो आदमी इस अहद व इकरार को पूरा करेगा उसका अजर अल्लाह के ज़िम्मे है. ఎవరైతే ఈ 4-5 మాటలు మొత్తం అమలు చేసే అతని పుణ్యం ఏంటంటే అల్లాహ్ తఆలా అతనికి కంపల్సరీ ఇస్తాడంటే. ఏమని, ఫస్ట్ షిరిక్ చేయకూడదు, రెండో